హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే మెన్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్. రీసెంట్ టైంలో మెయింటెనెన్స్ కేసెస్ చాలా వరకు మనం చూస్తున్నాయి. మోస్ట్‌లీ ఫాల్స్ ఎలిగేషన్స్ గానీ, లేకపోతే హై అమౌంట్ ఆఫ్ యాలమ్‌ని అడగడం గానీ, హై అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ అడగడం గానీ జరుగుతున్నాయి. అయితే రీసెంట్ టైమ్స్‌లో ఈ కేసెస్‌లో కోర్ట్స్ కూడా కాషియస్‌గా ఏం చేస్తున్నాయి అంటే హస్బెండ్ ఇన్‌కమ్ ఎంత, హస్బెండ్‌కొచ్చే ప్రాపర్టీస్ గానీ, ఇన్‌కమ్ సోర్సెస్ గానీ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎక్స్‌పెండిచర్స్ ఎలా ఉన్నాయి, అలాగే వైఫ్ అండ్ కిడ్స్‌కి ఎలాంటి ఎక్స్‌పెండిచర్స్ ఉన్నాయి, అవి నిజంగా నీడెడ్ ఎక్స్‌పెండిచర్సా లేకపోతే అన్‌వాంటెడ్ ఎక్స్‌పెండిచర్సా ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసి మాత్రమే మెయింటెనెన్స్ కేసెస్‌లో ఆర్డర్స్ ఇస్తున్నారండి. అండ్ అట్లాగే చదువుకున్న భార్యలు వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు అయితే మీ సంపాదన మీరు చూసుకోండి అనే కోర్ట్స్ కూడా ఈ రోజుల్లో చెప్తున్నాయి. సో ఆడపిల్లలు నేను పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో కూర్చున్నాను, నేను ఇన్నాళ్ళు పిల్లల్ని పెంచాను, నాకు ఇప్పుడు అంత అలమ్ని కావాలి, ఇంత ఇన్కమ్ కావాలి, లేకపోతే ఇంత మెయింటెనెన్స్ కావాలి అంటే అవ్వట్లేదండి. సో చదువుకున్న ఆడపిల్లలందరికీ ఒక అలర్ట్ ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్ మీరు కెరియర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇది ఆడపిల్లల మేలు కొరకే చెప్తున్నానండి. అదేంటి నేను హస్బెండ్కి ఇంత సర్వీస్ చేశాను కదా నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అంటే చాలా వరకు తప్పుడు కేసులు రావటం వలన ఈ రోజుల్లో నిజాయితీగా ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలకి, నిజాయితీగా అవసరం ఉన్న ఆడపిల్లలకి కూడా ఈ ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో చదువుకున్న ఆడపిల్లలు, సంపాదించుకోగలిగిన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒక్కసారి మీరు మెయింటెనెన్స్ కేసుకి వచ్చారు, లేకపోతే మీకు మెయింటెనెన్స్ అమౌంట్ ఇంత కోర్ట్ ఆర్డర్ చేసింది అంటే అది మీకు సరిపోయి ఉండొచ్చు, సరిపోకపోవచ్చు కూడా. రెండు సందర్భాలు ఉంటాయి. మీకు సరిపోలేని పరిస్థితుల్లో మీరు దాన్ని మెయింటైన్ చేయలేక తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా రావచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఆస్పెక్ట్ ఏంటి అంటే మీరు అడిగే మెయింటెనెన్స్, ఆడపిల్లలు అడిగే మెయింటెనెన్స్ జనరల్లీ నీడ్ రిలేటెడ్గా ఉండాలి. అలాగే హస్బెండ్ ఇన్కమ్ సోర్స్ బేస్డ్గా ఉండాలి. అతని ప్రాపర్టీ కానీ అతని ఇన్కమ్ కానీ ఏ స్థాయిలో ఉంది దానికి తగ్గట్టు అతను మీ ఖర్చులకు ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని మీరు క్లెయిమ్ చేసినంత వాళ్ళు ఇవ్వరండి, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఆడపిల్లలు ఎవరెవరైతే చదువుకుని ఉన్నారో శుభ్రంగా ఇన్కమ్ సోర్స్ మీద కూడా మీరు సెల్ఫ్ ఇన్కమ్ సోర్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. బీ కాషియస్ ఆఫ్ దిస్ పాయింట్ దట్ ద కోర్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ లావిష్ మెయింటెనెన్స్ విచ్ యూ వాంట్. The courts are now cautious on the point that what are the needed maintenances, what is the capacity and capability of the husband to give maintenance to the wife and kids. So ee point mind lo pettukondi and consider this as a positive aspect to the women and men as well. Okay, thank you.